మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ఉద్యమకారుడు మలిదశ వీరుడు జిట్ట బాలకృష్ణారెడ్డి మరణము తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కీలక పాత్ర పోషించినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి మరణం అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని చెప్పవచ్చు. నిజంగా జిట్ట బాలకృష్ణారెడ్డి గారు 2 నెలలుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ సంబంధించి వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో 2 నెలలుగా అతను చికిత్స పొందుతూ ఈ రోజు మరణించడం జరిగింది. నిజంగా ఈ వార్త ఈ జిల్లానే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వార్త అని చెప్పొచ్చు. నిజంగా ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి చేసినటువంటి సేవలు మరుపురానివి, మరువిన్నటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రం కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. కేసీఆర్ కు వెన్నంటే ఉన్నాడు. ఆ సమయంలో ఉద్యమంలో పాల్గొని నిజంగా ఉద్యమాన్ని యువ నాయకులతో ఉప్పొంగే విధంగా చేసినటువంటి నాయకుడు అని చెప్పొచ్చు జిట్టా బాలకృష్ణారెడ్డి. నిజంగా ఆయన కోసం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. జిట్టా బాలకృష్ణారెడ్డి అంటేనే ఉద్యమ నాయకుడు, మలిదశ నాయకుడు అని చెప్పుకుంటారు. ఈ భువనగిరి ప్రాంత వాసులైతే, నిజంగా భువనగిరి నియోజకవర్గ ప్రాంత వాసులైతే కన్నీటి పర్వతం అవుతున్నారు. ఎవరిని పలకరించినా కూడా చాలా బాధతో ఉన్నారు, కొంచెం దిబ్బంతో ఉన్నటువంటి విషయం అని చెప్పొచ్చు. నిజంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చేసినటువంటి సేవలు భువనగిరి నియోజకవర్గంలో పొల్యూషన్ తో బాధపడుతున్నటువంటి, అంటే ఇక్కడ మూసితో బాధపడుతున్నటువంటి పరియాగ ప్రాంతానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా, వీళ్ళంతా కూడా చాలా వ్యాధులకు గురవుతుంది తెలుసుకొని వెంబడి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాటర్ను ఫ్లోరిన్ రహిత మార్చిన ఉద్దేశంతో వాటర్ కూడా, అంటే ఫిల్టర్ వాటర్ కూడా ఇచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కింది. నిజంగా అప్పట్లోనే ఆ కార్యక్రమం ఆయన తీసుకున్నాడు. ఒక అద్భుతమైన కార్యక్రమము. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడద్దు, నా నియోజకవర్గంలో ఎవరు బాధపడద్దు అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకొని నిజంగా చాలా అంటే ఆయన తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఒక అద్భుతమైన కార్యక్రమాలు అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు, నిజంగా బాలకృష్ణారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఉద్యమంలో ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా ఆయన మరణం అయితే తీరని లోటు అని చెప్పవచ్చు. నిజంగా బాలకృష్ణారెడ్డి గారు 2009లో, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అతనికి విధిలో 2009లో టికెట్ అనేది రాలేదు. ఎందుకంటే అక్కడ 2009లో టీడీపీ అలయన్స్ కు టికెట్ దక్కినప్పుడు అతను ఇండిపెండెంట్ గా పోటీ చేసి 2వ స్థానంలో ఉన్నాడు. తదనంతరం ఓడిపోవడం జరిగింది. తర్వాత నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరాడు, తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరాడు. యువజన తెలంగాణ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల బీజేపీలో విలీనం చేశాడు. బీజేపీలోకి వెళ్ళాడు. బీజేపీలో కూడా 2018లో తను పోటీ చేసినటువంటి పరిస్థితి, అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. దాని తదనంతరం బీజేపీలో కొన్ని కారణాల వల్ల అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తదనంతరం మళ్ళీ బీఆర్ఎస్ లో పార్టీ చేరాడు. బీఆర్ఎస్ లో పార్టీ చేరినటువంటి కొన్ని రోజుల్లోనే కొన్ని అనారోగ్య కారణాలతో అతను బాధపడినటువంటి విషయం అని చెప్పవచ్చు. నిజంగా రాజకీయంగా ఆయన అణగతొక్కినప్పటికీ ఉద్యమాల్లో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, భువనగిరి ప్రజల్లో ఉన్నాడు. ఇటు భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, వీళ్ళందరి ప్రజలకైతే ఎమ్మెల్యే లాగానే సేవలు అందించాడు. అతని ఇంటికి బారులు తినటువంటి, ఉదయమే లేవగానే బారులు తినటువంటి జనాలు కనిపించేటువంటి పరిస్థితి, తన సొంత ఖర్చులు, తన సొంత డబ్బులతో ఈ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి జిట్ట బాలకృష్ణ అని చెప్పవచ్చు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు, తన ఆస్తులను అమ్ముకున్నాడు. బాలరెడ్డి రాలమ్మ దంపతుల జిట్ట బాలకృష్ణారెడ్డి రాలమ్మ ఫౌండేషన్ స్థాపించాడు. ఎన్నో కార్యక్రమాలు చేశాడు. నిజంగా బాలకృష్ణారెడ్డి గారు చేసినటువంటి సేవలు అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, ఈ ప్రజలకైతే నిజంగా చాలా పేరున్నట్టు చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా, మనం గత 2-3 నెలల నుంచి కూడా పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఎవరు చూసినా కూడా అలాంటి నాయకుడు కనిపించడు. ఎవరు చూసినా జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు చెప్తారు. ఎందుకంటే పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల పైన పోరాటం చేశాడు. వారి ఉన్నటువంటి విష జలాలను వదులుతున్నారని చెప్పి ఉద్యమాలు చేశాడు. ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపించినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి అని చెప్పవచ్చు. ప్రతి గ్రామంలో ఏదో కార్యక్రమం చేశాడు. ప్రతి గ్రామ ప్రజలకు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అటు తెలంగాణ నుంచి మొదలుకుంటే ఇక్కడ జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడ కూడా ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉచితంగా పనిచేసి పంపించేవాడే తప్ప ఎలాంటి వేరే విధమైన ఆలోచన చేసేవాడు కాదని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ అనేది కూడా చూడనటువంటి వ్యక్తి ఆయన. ప్రతి ఒక్కరికి సాయం చేసే మనసున్నటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణ అని చెప్పవచ్చు. నిజంగా ఆయన ఈ అనంత కాలంలో చనిపోవడం అయితే నిజంగా బాధ కలిగినటువంటి విషయం అని చెప్పొచ్చు. చాలా మంది నిన్న కూడా ఒక 2 days బ్యాక్ కూడా ఇక్కడ రేణుకాయలమ్మ టెంపుల్ నుంచి యాదాద్రి నరసింహస్వామి వరకు కూడా చాలా
చాలా మంది భువనగిరి ప్రజలు, ఆలేరు నియోజకవర్గ ప్రజలు పాదయాత్ర చేసినటువంటి సందర్భం చెప్పొచ్చు. కోలుకోవాలని చెప్పి చేశారు, కానీ నిజంగా భగవంతుడు కరుణించలేకపోయాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పాదయాత్రలో చాలా మంది స్లోగన్స్ ఇస్తూ కోలుకోవాలి, త్వరగా రావాలి, మామూలు జనాల్లో కలిసిపోవాలని చెప్పి వాళ్ళంతా కూడా తాపత్రయపడినటువంటి విషయం అని చెప్పొచ్చు. కానీ నిజంగా అది కూడా దక్కలేనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ బాలకృష్ణారెడ్డి మరణం అయితే యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ భువనగిరి నియోజకవర్గము, ఆలేరు నియోజకవర్గం ప్రజలకైతే తీరని లోటు అని చెప్పొచ్చు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా తీరని లోటే. కానీ ఈ ప్రజలకు మాత్రము ఆయన సేవ చేసినటువంటి విధానం అయితే చాలా గొప్పదని చెప్పొచ్చు. ఎన్ని చెప్పినా కూడా చాలా తక్కువే అని చెప్పొచ్చు. కాబట్టి ఆ జిట్ట బాలకృష్ణారెడ్డి గారి అంత్యక్రియలు ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడి నుంచి 4 గంటల తర్వాత బొమ్మాయిపల్లి గ్రామంలో వారి సొంత ఊర్లో అంత్యక్రియలు అయితే జరుగుతాయి. నిజంగా భారీగా తరలి వస్తున్నారు అతన్ని చూడడానికి. ఇప్పటికి ఒక్కొక్క 10-15 నిమిషాలు ఇక్కడికి శవం తీసుకొస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ భారీగా ఇక్కడి నుంచి అంత్యక్రియలకు బొమ్మాయిపల్లి 4 గంటలకు తీసుకెళ్తారని చెప్తున్నారు. కొంతమంది జిట్ట అభిమానులు చాలా బాధతో ఉన్నారు. ఒకసారి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జిట్టకు వారికి ఉన్నటువంటి అనుభవం ఎలాంటిది ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఒకసారి చెప్పండి అమ్మా, మీరు జిట్టతో ఎలా ఉండేవారు? అసలు జిట్ట అన్న మాకు 2018 నుంచి అన్న పరిచయం. మమ్మల్ని సొంత తమ్ముళ్ళ లెక్క చూసేది. అన్నకు మేము వెన్నట్టుండి 2018 నుంచి నేను ఇప్పటి వరకు అన్నింటనే తిరుగుతున్నా. మాకు ఎట్లా అంటే నాకైతే ఒక దేవుని లెక్కనే సమానం. ఎందుకంటే చాలా సేవ కార్యక్రమాలు చేసిండు. తన సొంత ఆస్తులు అమ్ముకుండు, ఎన్నో సేవలు. నేను చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు అనుకున్నా. కానీ అన్న చూసినాక తర్వాత అరే కాలేదా, ఇన్ని ఆస్తులు కొట్టుకున్నాను, అన్నింటనే తిరగాలని అట్నే తిరిగినాం. ఇప్పుడు కూడా అట్నే ఉన్నాం. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. సొంత ఆస్తులను కొన్ని వేల కోట్లు. అసలు తెలంగాణ అంటేనే ఉద్యమం, జిట్ట అంటేనే తెలంగాణ అన్న రీతిలో పనిచేసిండు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఏ ఊరు పోయినా గానీ అన్న అంటే మస్తు ప్రేమతోటి గుర్తుపడతారు, అన్ని చేస్తారు. కానీ మా మధ్యలో లేనందుకు చాలా బాధ అనిపిస్తుంది. నేను నైట్ కొంచెం లేట్ అయింది. లేవగానే ఫస్ట్ వార్త అన్నది చూసిన 10 గంటలకు. చాలా ఫోన్ చేసేవాడు, అన్ని చేసేవాడు. ఈడికి వచ్చినా కానీ మమ్మల్ని ఎంతో ప్రేమ అంటే ప్రేమ. సొంత అన్న ఆయన మాకు దేవుడు లెక్కనే నాకైతే. ఎందుకంటే మా టీం కూడా అందరం ఉంటాం. చాలా మంచిగా చూసేది. కానీ ఆయన లేనందుకు చాలా బాధ అనిపిస్తుంది. జిట్టన్నకు ఈ రోజు అంటే తెలంగాణ రాష్ట్రం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలి ఉద్యమకారుడికి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యమకారులు అంతో ఇంతో మేలుకొని సమస్యలు గలమెత్తురంటే జిట్టన్నతోటే. ఇప్పుడు జిట్టన్ననే లేని టైంలో ఉద్యమకారుల మాటనే కనుమరుగైపోయేటట్టు అయిపోయింది జిట్టన్న లేకపోవడం వల్ల. అందుకే ఏంటంటే అధికారికంగా జిట్టన్న అంత్యక్రియలు నిర్వహించాలి. ఈ ఉద్యమకారులను కూడా గౌరవించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రావాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావాలి. ఎందుకు రావద్దు? కొన్ని వేల కోట్ల ఆస్తులు దారబోసిండు. జాగో తెలంగాణ టైంలో కూడా రేవంత్ రెడ్డి గారితో నిర్వహించారు కార్యక్రమాలు. జిట్టన్న నిర్వహించడం ఖచ్చితంగా పరామర్శించాలి, రావాలి, భరోసా ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడికి న్యాయం చేస్తేనే తెలంగాణలో ఉన్న మొత్తం ఉద్యమకారులకు న్యాయం జరిగినట్టయింది. అధికారికంగా లాంఛనాలు పూర్తి చేయాలి. గాదయ్య, చెరుకు సుధాకర్, ఎన్ఎం శ్రీనివాసు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యమకారులకు న్యాయం అవుతుంది చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు తెలంగాణ లేకుంటే వీళ్ళే లేరు. ఈ రోజు తెలంగాణ లేకుంటే వీళ్ళు ఉద్యమం కేటాయించకుంటే ఇలా మాజీ ముఖ్యమంత్రి లేడు, తాజా ముఖ్యమంత్రి లేడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఈ భువనగిరి గడ్డ మీద తెలంగాణ జాతర ఎంతో నేర్పించిన వ్యక్తి. అనే ఉద్యమమే ఊపిరిగా తన సొంత ఆస్తులను గిట ధారపోసి ఈ ఉద్యమాన్ని నడిపించిన ఒక మహానేత. వారిని కోల్పోవడం ఈ తెలంగాణ సమాజానికి తీరని లోటు అని చెప్పేసి భావిస్తూ. నీకు ఎప్పుడు తెలిసింది ఈ వార్త? జిట్టగారు 2 గంటల క్రితం తెలవంగానే నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఒక ఉద్యమ నేతని కోల్పోయిన బాధ ఎంతైనా తీరని లోటు అని చెప్పేసి. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? మాది పిల్లిగుండ్ల తండ, ఇక్కడ బొమ్మలామరం మండలం. అక్కడి నుంచి వచ్చినాం. జిట్టని ఎప్పుడైనా చూస్తున్నాను? నేను చాలా సార్లు చూసిన. నేను వర్క్ చేసిన బండ్లతో. ఓకే. ఏమైనా చివరిగా ఎప్పుడు నీతో మాట్లాడి? ఇక మాట్లాడిన మీటింగ్ లో కలిసింది, కానీ ప్రత్యేకంగా అయిపోయింది. ఏ ఎమ్మెల్యే పని చేయనంత పని గతంలో చేసిన వ్యక్తి జిట్ట బాలకృష్ణారెడ్డి. భువనగిరి గుట్ట మీద లైట్లు వెలిపించిన వ్యక్తి అంటే జిట్ట బాలకృష్ణారెడ్డి. అసలు లోకల్ ఎమ్మెల్యే ఇవ్వాలంటే జిట్ట బాలకృష్ణారెడ్డి అనేవారు. ఇప్పుడు లేని బీఆర్ఎస్ పార్టీకే తీరని లోటు చాలా బాధాకరం. ఇప్పుడు వార్త ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు గంట కిందటమే తెలిసింది. దాన్ని తెలుసుకొని ఇక్కడ ఉన్నా బయలుదేరి వచ్చాము అభిమానంతో. మీతో ఎట్లుంటాడు? అందరితోనే మంచి సన్నిహితంగా ఉండేవాడు, మంచి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ మంచి వ్యక్తి కోల్పోయి చాలా బాధాకర విషయం. ఉద్యమం చేసేటప్పుడు మీరు ఇట్లా చిన్న పోరగాళ్ళు లెక్క ఉండే ఆయన గతంలో మేము గుర్తు చేసుకున్నాం. చిన్న తెలిసి అప్పుడు లాగులు వేసుకుని ఆయన ఉద్యమం చేసే టైంలో మాకు తెలుసు. భువనగిరిలో
మినీ భవనమే రాష్ట్రంలో మినీ భవనమే భువనగిరి తాలూకాలో. చాలా బాధ. ఉద్యమం చేసేటప్పుడు మీరు ఆయనతో పాటు ఏమైనా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయా? ఇక పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. చిన్న చిన్న ఉన్నప్పుడు ఆమర నిరాదీక్ష చేసినప్పుడు భువనగిరిలో రైతు బజార్ ఎదురుగా చేసినప్పుడు బాగానే సన్నిహితంగా ఉండేది. ఆయనతో పాటు ఉద్యమం చేసిన కూడా చేసిన బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాకు ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఒక తీరని లోటు అన్న. ఆయన తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలకంగా పనిచేసి ఇక్కడ ఫ్లోరిన్ బాధితులకు ఊరుకు ఫిల్టర్లు ఇచ్చి చాలా పనిచేసిండు. కాకపోతే ఆయనకు ఒక తీరని కోరిక నెరవేరలేకపోయింది. అది మేము కూడా బాగా ఎమ్మెల్యే కావాలనే ఆశ భావం. ఆయనకు నీకు ఎలాంటి అనుబంధం? మా పక్క విలేజ్, పక్క గ్రామం. మా పార్టీ వేరైనా కానీ మాకు ఏ సమస్య ఉన్నా కానీ మాకు అన్ని విధాలుగా మాకు సహకరించే వ్యక్తి. ఈ వార్త ఎప్పుడు తెచ్చడం? పొద్దున 11 గంటలకు వెళ్ళాలి. లాస్ట్ కి ఎప్పుడు మాట్లాడింది? మేము గత 7 అయ్యప్పసం పూజ చేసినప్పుడు, ఇదే ఫామ్ హౌస్ లో అయ్యప్పసం పూజ చేసినప్పుడు మేము బాగా కలిసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కువ ఈ రోజే తెలిసింది వచ్చి ఆయన తీరని లోటు ఉంది, బాధ అంతే. చాలా మంచి వ్యక్తి, తెలివి కలిగిన వ్యక్తి, చిన్న పెద్ద లేదు అందరిని కలుసుకొని అందరితో మాట్లాడి అందరితో తిరిగే వ్యక్తి, అన్ని పార్టీలకు సంబంధించి చేసిన వ్యక్తి. కానీ నేను ఒక కోరిక తీర్చలే, అన్ని ఊర్లు తిరిగి ఊర్లకు ఫిల్టర్ ఇచ్చి అన్ని విధాలుగా చేసిన ఆయన మంచిదైనా ఉండి మాట్లాడాను, శాంతి కలగాలని కోరు. నా పేరు మందటి సత్యరెడ్డి. మా ఊరికి వచ్చిండు, నీళ్ళ ఫిల్టరు అన్నిటికీ ఉచితంగా అన్ని మిషన్లు అన్ని ఇప్పించిండు. నీ ఫిల్టర్ ప్రారంభం అయినాడు కూడా ఆయన వచ్చి ప్రారంభోత్సవం చేసిండు. ఆయనకు ఓటు కొంతమంది దుర్వినియోగులై ఓటు వేయలేదు, కొంతమంది వేసిండ్రు. ఇక ఆయనకు అయితే ధన్యవాదాలు. ఈ రోజు మనం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్న తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కృషి చేసిన ఒక ఉద్యమ కెరటం అనారోగ్య కారణాల వల్ల ఈరోజు తుది శ్వాస విడిచడం చాలా బాధాకరమైన విషయం. ఎంతో మంది పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాన్న ఎత్తుకొని తెలంగాణ అస్తిత్వాన్ని ఢిల్లీ రాజధాని కేంద్రంగా కూడా అనేక కార్యక్రమాల ద్వారా చాటిన జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఇక మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎంతో చేసిన ఈ రాష్ట్రానికి, ఎంతో చేసిన ఈ ఉద్యమానికి ఎంతో చేసిన బాలకృష్ణారెడ్డి గారి అంత్యక్రియల్ని ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎవరెవరికో ప్రభుత్వము అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించింది. సో వారికి ఎట్లా నిర్వహించిరో ఒక ఉద్యమ కెరటమైన బాలకృష్ణారెడ్డి గారి అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించి తనకు ఆ గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.